ఎప్పుడైతే మనం లాసెస్ బుక్ చేసుకోలేమో రివెంజ్ ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో రివెంజ్ ట్రేడింగ్ చేయడానికి 3 మెయిన్ రీజన్స్. ఫస్ట్ ఏంటంటే ఈగో. మనం ఎప్పుడూ రైటే, మనం తీసుకున్న ట్రేడ్ రైటే కానీ రాంగ్ అయ్యే ఛాన్సే లేదని మనం గట్టిగా నమ్ముతాం. సో ఇది ప్రైమరీ రీజన్. సో ఎప్పుడైనా ట్రేడ్ మనకు అగెన్స్ట్గా వెళ్తే మనం ఒప్పుకోలేం. ఏంటి మనకు అగెన్స్ట్గా వెళ్తుంది ట్రేడ్ అని చెప్పి దాన్ని ఫైట్ చేసి అనవసరమైన ట్రేడ్స్ అన్ని చేసి ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ చేసి ఇలా రివెంజ్ ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఈగో కనుక మనం పక్కన పెడితే రివెంజ్ ట్రేడింగ్ నుంచి పక్కన దూరంగా ఉండొచ్చు. సెకండ్ రీజన్ ఏంటంటే లాసెస్ని ఇమీడియట్గా రికవర్ చేయాలనే మైండ్ సెట్ ఉంటాం. మనం ఒక పెద్ద లాస్ చేసి ఉంటాము. సో ఇమీడియట్గా నెక్స్ట్ ట్రేడ్ ఆర్ నెక్స్ట్ 2 ట్రేడ్స్లో మొత్తం లాస్ రికవర్ అయిపోవాలనే మైండ్ సెట్ కనుక ఉంటే మనం రివెంజ్ ట్రేడింగ్ చేస్తాం. కానీ ఇది అలా వర్కౌట్ అవ్వదు. మనం కనుక లాస్ చేస్తే ఆ లాస్ ఎంత పెద్దది అనేది అనవసరం. మనం రెగ్యులర్ తర్వాత మనం ఏం ట్రేడ్స్ చేస్తామో అవే చేయాలి. మన మైండ్ సెట్ మన రూల్స్ అదే ఫాలో అవ్వాలి. కానీ ఆ లాస్ని మైండ్ నుంచి తీసేయాలి. ఆ లాస్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మెల్లగా రికవర్ అవుతుంది. కానీ ఒకటేసారి ఒక ట్రేడ్లో కానీ ఒక రోజులో కానీ ఒక వారంలో కానీ రికవర్ అవుతుంది. చాలా టైం పడుతుంది. సో ఇమీడియట్గా లాసెస్ని రికవర్ చేయాలని మైండ్ సెట్ ఉంటే మనం రివెంజ్ ట్రేడింగ్ చేస్తాం. థర్డ్ రీజన్ ఏంటంటే ఆ రోజు రెడ్గా ఎండ్ అవ్వడం. అంటే ఇన్ కేస్ ఏదైనా ఒక రోజు లాస్ట్లో ఎండ్ అవుతున్నాము, ఆ రోజు స్క్రీన్ రెడ్గా ఉంది, మన MTM రెడ్గా ఉందంటే మనం ఆ రోజు తట్టుకోలేం. సో ఎలాగైనా ఎండ్ ఆఫ్ ద డే అట్లీస్ట్ ఒక ₹1 ప్రాఫిట్ చేద్దామని ట్రేడ్స్ లేకపోయినా అనవసరమైన ట్రేడ్స్ అన్నీ చేసి రివెంజ్ ట్రేడింగ్ చేస్తాం. సో ఈ 3 మెయిన్ రీజన్స్. ఈగోకి దూరంగా ఉండాలి. మన లాసెస్ ఏవైతే చేసామో ఒకటే రోజులో కానీ ఒకటే ట్రేడ్లో కానీ రికవర్ అవ్వవు. ప్రతిరోజు మంది కాదు, ప్రతిరోజు మనం గ్రీన్లో క్లోజ్ అవ్వలేము. చాలా రోజులు మనం రెడ్లో క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది, లాసెస్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 మెయిన్ రీజన్స్ కనుక మనం దూరంగా ఉంటే మనం రివెంజ్ ట్రేడింగ్ చేయము.